ఫట్ అనేది చెప్తా, వెయిట్ చేయండి ఖచ్చితంగా లాస్ట్ వరకు. ఛాలెంజ్ ప్రకారం మా ఆయన నా కోసం మీరు చికెన్ కర్రీ చేస్తున్నాడు. హాయ్ అందరికి, వెల్కమ్ టు మై ఛానల్ మహిరామ్ కపుల్. అదేంటి డ్రెస్ చేంజ్ అయిందని చూస్తున్నారా? నేను వెల్కమ్ టు మై ఛానల్ అని చెప్పడం మర్చిపోయాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కొత్తగా చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ మహిరామ్ కపుల్. లెట్స్ గో టు కిచెన్. ఈరోజు మా ఆయన నాకు ఒక ఛాలెంజ్ అంటే చికెన్ కర్రీ ఆయననే వండుతాను. లెట్స్ సీ ప్రాసెస్. అతను ఎలా చేస్తాడో, అది హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా లాస్ట్ వరకు వెయిట్ చూడండి. ఖచ్చితంగా టేస్టింగ్ సెక్షన్ అనేది ఉంటుంది. నేను రేటింగ్ ఎంత ఇస్తున్నా మీరు చూడండి. ఆనియన్స్ వేసేసాడు. కలుపుతున్నావా? ఆనియన్స్ మాడిపోగల వేసేసావా? వెరీ గుడ్. అంటే చికెన్ కంటే ఎక్కువ ఉంటే టేస్ట్ ఏమండి. ఇప్పుడు వేస్తా టమాటో. ఏమైంది? చెప్పు. వేస్తున్నాడు, వెయ్యాలి. మంచిగా అవుతుంది అంటవరా? ఓయ్ మంచిగా అవుతుంది అంటవా? చికెన్ విషయంలో దోశ వేసుకోవద్దు నా దగ్గర. మిక్సింగ్ 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 మిక్సింగ్. నాకు హ్యాపీ. వేసినావా కారం? ఎక్కువ వేసినావా కొంచెం వేసినావా? నీకేం తెలుసో ఏమో. ఎక్కువ అవుతుందేమో. ఇన్ని చూసుడు కాదు, ఎక్కువ అవుతుంది. ఆయన కూడా మీకోసం ఎప్పుడైనా స్పెషల్ డిష్ చేసి ఉంటే ఏ డిష్ చేశాడో కామెంట్ చేయండి. లెట్స్ సీ ఎలా చేశాడో చూద్దాం పండి. ఐఎమ్ సో ఎక్సైటెడ్. చూడండి మంచిగా కొడుతుంది. తింటే మంచి ఉంటుంది అంటవా? తిని చూసాను. వెయిట్ 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 ఫర్ ద టేస్టింగ్ సెక్షన్. కస్తూరి మేతి అందులోనే ఉంటుంది చూడు. కర్రీలోకి మనం రైస్ పెట్టేద్దాం. టేస్ట్ చేసి చూద్దాం ఒక నిమిషం. లోపలికి వెళ్ళి కూడా టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. కానీ లాస్ట్ వరకు చూద్దాం ఇంకెట్లుంటుందో. వీడియో చూసిన వాళ్ళకి ఎంతమందికి చికెన్ అంటే ఇష్టం నాలాగా మనసు కమెంట్ చేయండి. చూద్దాం చికెన్ లవర్స్ ఎంతమంది ఉన్నారో. ఖచ్చితంగా కామెంట్ చేయండి, మర్చిపోకండి. బియ్యం దగ్గర అంతగా మసాలా, చికెన్ మసాలాని. కలర్ అయితే సూపర్ కొడుతుంది. కొత్తిమీర అవుతున్నా నేను వేస్తా కొంచెం. నేను వేస్తా. కలుపు కలుపు కలుపు. అయిపోయినట్టేనంట భయ. ఇట్లా అయిపోతుంది. తినేయడమే. తిని టేస్ట్ చూద్దాం ఎట్లా చేసిందో చూస్తా. హిట్టా ఫ్లాప్ అవుతా, హిట్టా ఫట్ అనేది చెప్తా. వెయిట్ చేయండి ఖచ్చితంగా లాస్ట్ వరకు. ఆహా నాకు ఇష్టమైన లెగ్ పీస్. నాకు ఇష్టమైన లెగ్ పీస్. ఓకే గ్రేవీ చాలు చాలు. పర్లేదు, బాగానే చేసిండు. 10 out of 10 ఇవ్వచ్చు. ఇంత టేస్టీ చికెన్ కర్రీ తిన్నాక ఐస్ క్రీమ్ తినకపోతే ఇలాగా. సో నేను మా ఆయనకు అడిగేసరికి అన్నం తిన్న వెంటనే ఐస్ క్రీమ్ కోసం తీసుకెళ్ళాడు. చూడండి నేను ఎంత ఎంజాయ్ చేస్తే ఐస్ క్రీమ్ తిన్నాను. నెక్స్ట్ ఎలాంటి కపుల్ వీడియో చేయాలో కామెంట్ చేయండి. ఖచ్చితంగా నెక్స్ట్ ట్రై చేస్తాను. ఇక్కడ ఎంతమంది వీడియో చూసిన వాళ్ళకి చికెన్ అంటే ఇష్టం నాలాగా కామెంట్ చేయండి ఖచ్చితంగా మర్చిపోకుండా.